హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ దోశలండి. ఈ దోశలకైతే ఒక ప్రత్యేకత ఉందనమాట. నార్మల్ దోశల్లాగా మాత్రం కాదనమాట. ఈ దోశలు అనేది వారంలో ఒక్కసారైనా మీ డైట్లో చేర్చారా అనుకోండి. మీరు వెయిట్ తగ్గాలనుకున్నా, షుగర్ కంట్రోల్లో ఉండాలనుకున్నా, అంతేకాదండి రోజంతా చాలా యాక్టివ్గా ఉండాలన్నా ఈ దోశలు అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకెందుకండి ఆలస్య వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ రాగులు, 1 కప్ జొన్నలు, నేను ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకుంటున్నానండి. లేదు అనుకుంటే మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు అనమాట. తర్వాత దీనిలోకి 1/2 కప్ నల్ల మినప్పప్పు, 1/2 కప్ మినప్పప్పు. మీకు పొట్టు మినప్పప్పు లేదు అనుకోండి, పూర్తిగా మామూలు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు అనమాట. కానీ పొట్టు మినప్పప్పు తీసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిదనమాట. తర్వాత దీనిలోకి 1/2 కప్ అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా మంచినీళ్ళతో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని 10 నుండి 11 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. ఇన్కేస్ మీకు టైం కానీ లేదనుకోండి, కనీసం 8 గంటలైనా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 10 గంటలు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం నానబెట్టుకున్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంత చక్కగా నానాయో కదా. ఇలా నానినటువంటి వాటిని ఒకసారి చక్కగా కడుక్కొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి సరిపడా అంత పప్పును యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవటం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ దోశల పిండికి రుబ్బుకోవటానికి ఈ పప్పులు అనేవి తొందరగా నలగవన్నమాట, కొంచెం టైం పడుతుంది. అంతేకాదండి, మనం నానబెట్టుకున్న అన్ని పప్పులు రుబ్బుకోవడానికైతే నాకైతే దగ్గరగా మంచినీళ్ళ గ్లాసు 1.25 వాటర్ అయితే సరిపోయిందనమాట. ఇలా మనం నానబెట్టుకున్న పప్పులన్నీ రుబ్బుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలండి. ఇలా పులియబెట్టుకున్న తర్వాత పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా పొంగిందో కదా. ఇలా పొంగినటువంటి పిండిని ఒక్కసారి చక్కగా గరిటెతో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అన్నది మనకి నార్మల్ దోశల పిండి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అలా వస్తే సరిపోతుందన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ నాకు పిండి కన్సిస్టెన్సీ సరిపోయింది, అందుకని నేనైతే వాటర్ అన్నది యాడ్ చేయట్లేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇలా అన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలండి. ప్యాన్ చక్కగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా దోశ వేసుకోవాలన్నమాట. దోశ వేసుకున్న వెంటనే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం అలా ఉంచుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషం అయిన వెంటనే దోశని ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దోశ చూడండి ఎంత చక్కగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడే మళ్ళీ ఇంకొక టీ స్పూన్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని చక్కగా 1 నిమిషం అయిన వెంటనే దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతేకాదండి, దీనికి ఎటువంటి చట్నీ అయినా పర్వాలేదన్నమాట. నేనైతే హోమ్ మేడ్ టమాటా చట్నీతో ఎంజాయ్ చేస్తున్నానండి. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా బ్రేక్ఫాస్ట్ చట్నీస్ అనేవి ఉన్నవి. నేనైతే ఆ ప్లేలిస్ట్ అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.